అందరికీ నమస్తే. జై శ్రీరామ్. నేను మీ సురేష్ మాట్లాడుతున్నాను. జాగృతి మ్యారేజ్ లింక్స్ అండ్ ఏ టు జెడ్ ఈవెంట్స్ జాగృతి యూట్యూబ్ ఛానల్. దీని ద్వారా నేను నాకు తెలిసిందే చాలా విషయాలని నేను మన ప్రజలకి అండ్ మోటివేషన్ వీడియోస్ ద్వారా చాలామందికి మంచి విషయాలు చెప్పదలుచుకుంటా ఉన్నాను. సో దీనిలో భాగంగా ఈరోజు నేను వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి నా మిత్రులందరూ నేను లింక్ పంపిస్తాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సహాయ సహకారాలు నాకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు వీడియో చూడండి. అప్పుడప్పుడు మంచి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. నేను ఎక్కడ తిరుగుతూ ఉంటాను, ఏ విషయం పట్ల నేను తిరుగుతూ ఉంటాను, ఎన్ని చోట్ల తిరుగుతాను, ఏమేమి తక్కువ రేటుకి దొరుకుతాయి, ఏమి చేసుకుంటే మనకు మంచిది అనే దాని పట్ల. సో దీనిలో మనము మనిషి బ్రతకడం అంటే ఎలాగైనా బతకొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. వాళ్ళ నిర్ణయాలే ఇది. ఈరోజు ఎట్లయిపోయిందంటే వాళ్ళు సొంతంగానే వాళ్ళ ఇంటికి వాళ్ళ రాజ్యాంగాన్ని రాసుకునేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళే అంబేద్కర్లు అయిపోతూ ఉన్నారు. ఈరోజు సమాజం అట్లయిపోయింది. సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకుంటా ఉన్నా. మనం ఎలా ఉంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది ఒకటి, రెండవది మన కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, మూడవ పాయింట్ డబ్బులు ఉంటే ఎలా ఉండాలి. అంటే డబ్బులు ఉందే అనే అహంతో ఎలాగంటే అలాగా సమాజంతో మెలిగితే ఏమనుకుంటారు, నలుగురి కళ్ళల్లో పడితే ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయిపోతారు. సో అదొకటి. మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. తర్వాత మన పని మనం చేసుకుంటున్నప్పుడు, మన పని మనము వ్యవసాయం కావచ్చు, ఒక పని కూలి పని కావచ్చు, ఏదో ఒకటి చేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనకు దీంతో డబ్బులు ఎక్కువ వస్తాయి, దాంతో డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి ఈ చైన్ లింక్ బిజినెస్ని మనల్ని మోటివేట్ చేయడం. ఈ బిజినెస్ చేస్తే నీకు అంత డబ్బులు వస్తాయి, ఇంత డబ్బులు వస్తాయి అని చెప్పి లేనిపోని ప్రలోభాలు. మీకు ఇన్ని కోట్ల రూపాయలు వస్తాయి, ఇన్ని లక్షల రూపాయలు వస్తాయి, 10 మందిని చేరిస్తే నీకు 10,000 వస్తుంది, 100 మందిని చేరిస్తే 1,00,000 వస్తుంది అని చెప్పి ఇలా మోటివేషన్లు చేస్తారు. అదొకటి. మనం చాలా ధైర్యంగా ఉంటే కూడాను మనల్ని ఏదో రకంగా మన వేర్లు తెంచే ప్రయత్నం చేస్తారు. ఎంతైనా ధైర్యంగా ఉన్నా, ఎంతైనా సబ్జెక్ట్ ఉన్నా మన వేర్లు తెంచేకి చూస్తారు. నేరుగా వచ్చి ఎవరు అటాక్ చేయరు. ఇప్పుడుండే కాలం వచ్చి స్ట్రైట్గా వచ్చి యుద్ధం చేయరు. ఏం చేస్తారు, మనం కరోనా ఎట్లా వచ్చా అట్లా ఒక క్రిమిని మన బాడీలోకి వదులుతారు, నీట్గా నాశనం చేసి ఎంత పెద్ద బలశాలైనా అట్లా కొడతారు. సో దీన్నన్నిటినీ మనము తట్టుకుంటూ మనం ఎలా బతకాలి అనే దాన్ని పట్ల నా దగ్గర ఒక మంచి ఒకటి కాదు 100 సబ్జెక్టులు ఉన్నాయి. సో నేను అనుభవపూర్వకంగా మీకు నన్ను చూసినారు, నేను ఎన్ని చేసినాను, ఎన్ని వ్యాపారాలు, ఎంతమందితో తిరిగి ఎంతమంది నాకు న్యాయం చేయగలిగిరి అండ్ నేను ఎంత మాత్రం ఈరోజు ఉన్నాననే దాని పట్లనే ఎన్నో మంచి కార్యక్రమాలు, మంచి పనుల పట్ల అవగాహన ఉన్న సురేష్. ఎందుకు ఇలా ఏమిటి వల్ల ఎందుకు దీనికి మూలం ఏమి దెబ్బ పడితే యాడ పడుతుంది అనేది. సో మనకు చెస్లో ఉంటుంది ఆ ఆట. ఏమంటే సోల్జర్ని ఎరేసి మంత్రిని కొట్టడము, లేదా సోల్జర్ని ఎరేసి క్యామెల్ అండ్ హార్స్ని కొట్టడము. ఒకే సోల్జర్తోనే కూడా కరెక్ట్గా ప్లాన్ చేస్తే మంత్రిని కూడా లాక్ చేసేయచ్చు. మంత్రి కాదు, రాజుని కూడా లాక్ చేసేయచ్చు అండ్ చెక్ పెట్టి ఫినిష్ చేయొచ్చు గేమ్. ఇలాంటివన్నీ నేను చాలా తెలుసుకున్నాను. చాలా మంచి వీడియోస్ చేస్తాను. ఎవరికోసమో కాదు, మీకోసం ఖచ్చితంగా చేస్తాను. నేను చాలామంది ప్రలోభాలు పెట్టి చైన్ లింక్ బిజినెస్లని డబ్బుల్ని మిస్గైడ్ చేయడము. సో డబ్బులు ఉంటే కానీ ఈ బెట్టింగ్లు ఆడి పాపం యువత చాలామంది దెబ్బైపోతూ ఉంటారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పోగొట్టుకొని అమ్మ నాయనకి కూడా సరిగా మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు చాలామంది పిల్లలు. సో మనము ఒక మంచి చదువు, సంస్కారము, తల్లి, తండ్రి, గురువు, దైవం, వీటి పట్ల చాలా సబ్జెక్ట్ ఉంటుంది. దానిలో భాగంగా మనకు ఒక 10 మందికి భోజనం పెట్టాలని అనుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు, నా దగ్గరికి ఖచ్చితంగా వస్తే మీకు ఒక మంచి పాయింట్ నేను ఇస్తాను. నేను ఒక నెలకు ఒక రోజు నేను భోజనం పెట్టగలను. ఒక 10 మందికో 20 మందికో అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా మన గ్రామాల నుంచి వచ్చి, విలేజ్ల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కావచ్చు. చాలామంది ఫస్ట్ కూడా రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఒక టీతో కాలం గడిపేసిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు కూడా.
సో వీళ్ళకందరికీ మనము ఒక చెక్ పెట్టాల. కనీసం వాడి దగ్గర డబ్బులు లేనప్పుడు పోదాం మనం గుడి దగ్గరికి పోదాము, ఆంజనేయుని గుడి దగ్గరికి పోతే ఒక పూట మధ్యాహ్నం 11 నుంచి ఒక 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మనం పోదాము. అట్లని వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదు. ఒక పూట భోజనం చేసి రామా అనుకొని మొక్కుకొని పోతే కూడా అది ఒక మంచి కార్యక్రమం. దానికి మన హిందూ బంధువులు అండ్ ఎవరైనా డబ్బులు బాగా సంపాదించి మా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చేయగలను ఈ కార్యక్రమం, ఇన్ని రోజులు డబ్బులు ఇస్తా, నా వల్ల ఒకరు ఒక 1000 రూపాయలు నెలకి ఇచ్చేకి అవుతుంది అంటే ఇవ్వచ్చు, ఒకరు 1,00,000 ఇచ్చేకి అవుతుంది ఇవ్వచ్చు. సో వీటి పట్ల నాది చాలా వీడియోస్ నేను మన మండలంలో మొత్తం తీసుకొస్తాను. మన మండలమే కాదు, చుట్టుపక్కల 4-5 మండలాలు రింగు చుడతాను. ఖచ్చితంగా నీతి నిజాయితీగా మంచి పనుల పట్ల యువతకు మోటివేషన్ ఇచ్చుకుంటూ ముందుకు పోవాలనేది నా ఉద్దేశం. నా బతుకు తెరువు కోసం జాగృతి మ్యారేజ్ లింక్స్ అండ్ A to Z ఈవెంట్ సర్వీసెస్ ఇది చేసుకుంటాను. నాకు వేరే ఏం అవసరం లేదు. సో నా జాగృతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సహాయ సహకారాలు అండ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. నెక్స్ట్ వీడియోస్తో మంచి వీడియోస్తో నేను వస్తాను. మన మండలంలో ఉండే టాలెంట్ని కూడా బయటకు తీసుకొచ్చి అందరికీ ఒక వెలివేషన్ అనేది వచ్చేటట్లు నేను ఖచ్చితంగా చేస్తాను. అందరికీ నమస్తే, జై శ్రీరామ్.